ఈరోజు నేను ఈ వీడియోలో థంబ్నెయిల్ని ఈజీగా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తున్నాను. థంబ్నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియోకి. ఎందుకంటే మనం అప్లోడ్ చేసిన వీడియోకి కొంచెం వ్యూస్ రావాలి, రీచ్ రావాలి అంటే థంబ్నెయిల్ ఖచ్చితంగా బాగుండాలి. థంబ్నెయిల్ ఇంట్రెస్టింగ్గా ఉంటేనే ఎవరైనా సరే ఓపెన్ చేసి చూస్తారనమాట. అలాంటి థంబ్నెయిల్ని ఏదో టెక్స్ట్ పెట్టేసి ఫాంట్ స్టైల్ కూడా చేంజ్ చేయకుండా ఏదో అలా అప్లోడ్ చేస్తామంటే దానికి రీచ్ సరిగ్గా రాదు. సో థంబ్నెయిల్ని నీట్గా అందంగా ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. థంబ్నెయిల్ డిజైన్ చేసుకోవడానికి కొన్ని యాప్స్ ఉంటాయి. పిక్సార్ట్, పిక్సెల్ ల్యాబ్, క్యాన్వా ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి. దీంట్లో నేను పిక్సెల్ ల్యాబ్లో డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ని మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కనిపించే ఇమేజ్ డిఫాల్ట్గా వచ్చిన ఇమేజ్. దీన్ని సైజ్ చేంజ్ చేసుకోవాలి. థంబ్నెయిల్కి ఏ సైజ్ ఉంటుందో ఆ సైజులో పెట్టుకోవాలి మనం. దానికోసం పైన కనిపిస్తున్న 3 డాట్స్ ఉంది కదా, లాస్ట్ ఆప్షన్, 5th ఆప్షన్, అది క్లిక్ చేసుకుంటే అక్కడ ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అక్కడ కస్టమ్ అనే కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుంటే యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఇమేజ్ సైజ్ చేంజ్ అయింది చూడండి. బిఫోర్ ఉన్న ఇమేజ్ సైజ్ వేరు, ఇప్పుడు కనిపించే ఇమేజ్ సైజ్ వేరు. ఇది థంబ్నెయిల్కి ప్రాపర్ ఇమేజ్ అన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. అంటే కలర్స్, మనకి ఇక్కడ కనిపించే కలర్స్తో మనం ఓన్గా బ్యాక్గ్రౌండ్ని సెట్ చేసుకోవచ్చు. బట్ అది కొంచెం టైం పడుతుంది. దానికోసం నేను ఏంటంటే డైరెక్ట్గా గూగుల్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఇమేజ్ని ఇక్కడ ఫిక్స్ చేస్తాను. ఆ ఇమేజ్ ఎలా తీసుకొస్తున్నానో చూడండి. ఇక్కడ మధ్యలో కనిపించే న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకుంటున్నాను. పైన ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ పైన కనిపించే ఆప్షన్స్లో ప్లస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటే ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది చూడండి ఫొటోస్ అని చెప్పి. అక్కడ బ్రౌజ్కి వెళ్తే ఇమేజెస్ క్లిక్ చేసుకోవాలి. ఇమేజెస్లో డౌన్లోడ్ కెమెరా ఇలా ఇమేజెస్ వచ్చాయి కదా. నాకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడ ఉంది అంటే పిన్స్ అనే ఆప్షన్లో ఉంది. అక్కడికి వెళ్ళి 5th బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ డిఫాల్ట్గా పెట్టుకున్న ఇమేజెస్ అనమాట. దాంట్లో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను, అది ఓకే చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఫిక్స్ అయ్యేలాగా నేను కార్నర్ని టచ్ చేసి డ్రాగ్ చేసుకుంటున్నాను. అలా డ్రాగ్ చేసుకుని కరెక్ట్గా ఆ ఇమేజ్లో ఫిక్స్ అయ్యేలాగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ మీద ఇంకా మనం ఫర్దర్గా వర్క్ చేస్తాము. అంటే టెక్స్ట్, ఇమేజెస్ అవన్నీ క్లిక్ చేసినప్పుడు ఈ ఇమేజ్ అటు ఇటు జరిగిపోకుండా దీన్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకోవడానికి పైన కనిపించే ఆప్షన్స్లో సెకండ్ లైన్లో లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇమేజ్ కనిపిస్తుంది. అక్కడ చూడండి లాక్ అనే ఆప్షన్, ఇంకా డిలీట్ అనే ఆప్షన్స్ అవి కనిపిస్తున్నాయి కదా. ఆ లాక్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అక్కడ ఫిక్స్ అయిపోద్ది. ఇప్పుడు ఒక థంబ్నెయిల్ కోసం మనం కొన్ని ఇమేజెస్ తీసి పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వీడియోలోనే స్క్రీన్ షాట్ తీసి దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెడుతూ ఉంటారు. దానివల్ల ఇమేజ్ క్వాలిటీ మిస్ అవుతుంది. సో అలా కాకుండా థంబ్నెయిల్ కోసం అంటూ మనం కొన్ని ఇమేజెస్ని తీసి పెట్టుకోవాలి. అలా తీసి పెట్టుకున్న ఇమేజ్ ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను. దానికోసం సేమ్ ఎప్పుడు ఇమేజెస్ తెచ్చుకోవాలన్నా పైన కనిపించే ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ ఫ్రమ్ గ్యాలరీ అనే దానికి వెళ్ళాలి. నా ఇమేజ్ ఎక్కడి ఉందో అక్కడి నుంచి తెచ్చుకోవాలి. కెమెరాలో నా ఇమేజ్ ఉంది, అది తీసుకుని వస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ వాల్ అవన్నీ కనిపిస్తున్నాయి. అదంతా కాకుండా జస్ట్ ఆ ఇమేజ్ మాత్రమే కావాలి, బ్యాక్గ్రౌండ్ నాకు వద్దు. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే అడోబ్ ఎక్స్ప్రెస్ అనే యాప్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ని నేను రిమూవ్ చేస్తున్నాను. అది ఎలానో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు అడోబ్ ఎక్స్ప్రెస్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్ అనమాట. అది క్లిక్ చేసుకుంటే ట్యాప్ టు అప్లోడ్ అనే ఇమేజ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మళ్ళీ మనం గ్యాలరీకి వెళ్తుంది. గ్యాలరీ నుంచి మనకి ఏ ఇమేజ్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలో ఆ ఇమేజ్ని క్లిక్ చేసుకోవాలి. రిమూవ్ అయిపోయింది. ఈ ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే ఇమేజ్ మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్కి వద్దాం. ఇప్పుడు మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఇమేజ్ని తీసుకొస్తున్నాను. చూసారా, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లేదు. దాన్ని ఒక కార్నర్కి నేను ప్లేస్ చేసుకుని ఆ ఇమేజ్ని కూడా నేను లాక్ చేసుకుంటున్నాను. లాక్ చేసుకోవడం అనేది ఎందుకో తెలుసు కదా, ఆ ఇమేజ్ మనం ఫర్దర్గా థంబ్నెయిల్ ఆ ఇమేజ్ మీద ఇంకా ఏమైనా
టెక్స్ట్ కానీ ఫొటోస్ కానీ పెట్టినప్పుడు ఆ ఇమేజ్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి దాన్ని లాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకొక ఇమేజ్ కావాలి, దానికోసం అక్కడ పైన కనిపించే ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీకి వెళ్తుంది. అక్కడి నుంచి నాకు కావాల్సిన ఇమేజ్ తెచ్చుకున్నాను. ఇప్పుడు దీని సైజు నేను సెట్ చేసుకుంటున్నాను. సెట్ చేసుకుని ఒక కార్నర్కి దీన్ని కూడా ఫిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కావాల్సిన ఇమేజెస్ అన్నీ తెచ్చేసుకున్నాను. నాకు ఇప్పుడు టెక్స్ట్ యాడ్ చేయాలి. దానికోసం ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ టెక్స్ట్ అనే ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. దాని సైజ్ పెంచుకొని ఇప్పుడు దాంట్లో నాకు ఏం కావాలో ఆ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఎడిట్ అనే సింబల్ ఉంది కదా, కింద పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని అక్కడ న్యూ టెక్స్ట్ తీసేసి నాకు ఇక్కడ 10 నిమిషాలలో మీ మొబైల్లో థంబ్నైల్స్ చేసుకోండి అని చెప్పి కావాలి. నాకు తెలుగు టెక్స్ట్ కోసం నేను గూగుల్ నుంచి తెచ్చుకుంటున్నాను ఆ టెక్స్ట్. గూగుల్కి వెళ్ళి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ అని సర్చ్ చేసి అక్కడ 10 నిమిషాలలో మీ మొబైల్లో అని టైప్ చేస్తున్నాను. దాన్ని నేను కింద కాపీ ఆప్షన్ ఉంటుంది కదా, కాపీ చేసుకున్నా. అక్కడ కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేశాను. దీని సైజు అండ్ ప్లేస్ అంతా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ ఆ న్యూ టెక్స్ట్ అనేది తీసేసి థంబ్నైల్స్ అని టైప్ చేసుకున్నా. అండ్ నాకు ఇంకొక టెక్స్ట్ బాక్స్ కూడా కావాలి. దాంట్లో చేసుకోండి ఇలా అని టెక్స్ట్ ఎడిట్ చేస్తున్నా. అగైన్ మళ్ళీ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్కి వెళ్ళి చేసుకోండి అని చెప్పి టైప్ చేస్తున్నాను. దాన్ని కాపీ చేసుకున్నాను, మళ్ళీ పేస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా, నేను నాకు కావాల్సిన టెక్స్ట్ అంతా కూడా టైప్ చేసేసుకుని ఎడిట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కలర్ చేయించేద్దాం. ఇప్పుడు 10 నిమిషాల్లో మీ మొబైల్లో అనే టెక్స్ట్ ఉంది కదా, దాన్ని ఓకే చేసుకుంటే కింద ఎడిట్ డిలీట్ అనే ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే కింద కనిపించే వైట్ ఇవన్నీ కూడా కలర్స్. దాంట్లో మనకి ఏ కలర్ సూట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్కి ఈ థంబ్నైల్కి ఏ కలర్ సూట్ అవుతుందో ఆ కలర్. ఇక్కడ నాకు లైట్ ఎల్లోయిష్ ఆ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు ఫాంట్ చేంజ్ చేసుకోవాలి. బట్ యాజ్ ఇట్ ఈస్ ఎలా టెక్స్ట్ టైప్ చేసుకున్నానో అలా పెట్టేస్తే బాగాలేదు కొంచెం. దానికి నేను ఫాంట్ స్టైల్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. డిఫాల్ట్గా ఫాంట్ స్టైల్స్ ఇక్కడ ఇంగ్లీష్కి కొన్ని స్టైల్స్ ఉంటాయి ఈ అప్లికేషన్లో, బట్ తెలుగుకి ఫాంట్ స్టైల్స్ ఇందులో ఉండవు. మనం డౌన్లోడ్ చేసి తెచ్చుకోవాలి. ఇప్పుడు తెలుగు ఫాంట్ స్టైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. గూగుల్లో తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ అని సర్చ్ చేయాలి. సర్చ్ చేసిన తర్వాత ఇలా కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. గూగుల్ ఫాంట్స్, సిలికాన్ ఆంధ్ర, టైపింగ్ గురు అని చెప్పి కనిపిస్తున్నాయి కదా, ఇందులో సిలికాన్ ఆంధ్ర బెస్ట్. నేను సిలికాన్ ఆంధ్ర నుంచి డౌన్లోడ్ చేసుకుంటాను. సిలికాన్ ఆంధ్ర క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు ఇంటర్ఫేస్. ఇలా వస్తుంది. 2వ అంతర్జాతీయ తెలుగు అంతర్జాతీయ సదస్సు అని చెప్పి ఇక్కడ చూడండి. గిడుగు, గురజాడ, సురవరం, ఎన్టీఆర్ ఇవన్నీ కూడా ఫాంట్ స్టైల్స్. ఇందులో నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. సో మీకోసం వేరే ఏదైనా డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ గిడుగు అనేది నా దగ్గర లేదు. గిడుగు 2 డౌన్లోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ ఈ అప్లికేషన్కి వద్దాం. ఇప్పుడు మళ్ళీ ఆ టెక్స్ట్ని క్లిక్ చేసి కింద ఫాంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్స్ అంటే బేసిక్ ఫాంట్స్ ఆల్రెడీ ఈ అప్లికేషన్లో ఏవైతే ఉన్నాయో ఆ ఫాంట్స్ అండ్ మై ఫాంట్స్ ఉందో చూడండి. ఇక్కడ పొన్నాల, గిడుగు ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నది. ఇవన్నీ కూడా నేను మై ఫాంట్స్ దగ్గర ఏంటంటే మనం డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకున్న ఫాంట్స్ అన్నమాట. ఇందులో నేను రాంభద్ర అని క్లిక్ చేస్తున్నాను, ఓకే చేస్తాను. చూడండి, బిఫోర్ ఉన్న ఫాంట్కి ఇప్పుడున్న ఫాంట్కి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. సేమ్ అలానే థంబ్నైల్ని కూడా కలర్ చేంజ్ చేసుకుంటున్నాను. కింద కనిపించే కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకున్నాను. అండ్ దాని ఫాంట్ కూడా చేంజ్ చేసుకుంటున్నా. సేమ్ మళ్ళీ మై ఫాంట్స్కి వెళ్ళి అందులో ఇంపాక్ట్ అనే ఆప్షన్, నేను ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఎలా అయితే తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకున్నామో అలానే ఇంగ్లీష్ ఫాంట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అందులో నేను మోస్ట్ యూజువల్గా యూజ్ చేసేది ఇంపాక్ట్ అన్నమాట. ఆ ఫాంట్ ఓకే చేసుకున్నాను.
అండ్ నెక్స్ట్ చేంజ్ చేసుకోండి అనే టెక్స్ట్ని కూడా క్లిక్ చేసి దాని కలర్ కూడా చేంజ్ చేసుకుని అండ్ ఇప్పుడు ఫాంట్ పొట్టి శ్రీరాములు అనే ఫాంట్ యాడ్ చేస్తున్నా. సో థంబ్నెయిల్ రెడీ అయిపోయింది. టెక్స్ట్ ఇమేజెస్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకొంచెం ఖాళీగా అనిపిస్తుంది, దానికోసం నేను ఇంకొంచెం ఈ థంబ్నెయిల్ ఇంకొంచెం ఎఫెక్టివ్గా కనిపించడం కోసం ఎమోజీస్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను ఆల్రెడీ గూగుల్ నుంచి ఒక ఎమోజీని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దాని బ్యాక్గ్రౌండ్ కూడా అడోబ్ ఎక్స్ప్రెస్ యూస్ చేసి రిమూవ్ చేసి ఉంచుకున్నా. ఆ ఇమేజ్ని తీసుకొస్తున్నా. ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి మనకు కావాల్సిన ఇమేజ్ తీసుకొస్తున్నా. ఈ కార్నర్స్లో డ్రాగ్ చేస్తే సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అలా సైజ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ ఎమోజీని పెట్టుకుంటున్నా. ఎమోజీ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఇమేజ్ వీటితో పాటు బ్రైట్గా కనిపించకుండా దాని కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటున్నా, అంటే ట్రాన్స్పరెన్సీ. ఆ ఇమేజ్కి కొంచెం కింద ఆ ఇమేజ్ని క్లిక్ చేసి కింద ఒపాసిటీ అనే ఆప్షన్ సెంటర్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకుని దాని ఒపాసిటీ తగ్గించుకుంటున్నా. అంటే ఏంటంటే కొంచెం బ్లర్ అవుతుంది ఆ ఇమేజ్. వీటిలాగే అది కూడా బ్రైట్గా ఉండాల్సిన అవసరం లేదు, దానికోసం దాని ఒపాసిటీ తగ్గించుకున్నాను. సేమ్ అలానే ఈ సైడ్ కార్నర్లో కూడా సేమ్ ఎమోజీ తెచ్చుకుంటున్నాను. సో ఫైనల్గా థంబ్నెయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ చేసుకోవడానికి పైన కనిపించే 3 డాట్స్ ఉన్నాయి కదా, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే ఈ ఇమేజ్ మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. చూసారు కదా, మన గ్యాలరీలోకి వస్తుంది. సో చూసారు కదా థంబ్నెయిల్ ఎంత ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు అనేది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయినా సరే స్టార్టింగ్ నుంచి కూడా మనం థంబ్నెయిల్ని కొంచెం బాగా డిజైన్ చేసుకోవాలి, ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి. ఎందుకంటే కంటెంట్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా దాంట్లో కొంచెమైనా సరే థంబ్నెయిల్లో చూపిస్తే వ్యూవర్స్ ఆ వీడియోని ఓపెన్ చేసి చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ వీడియో ఎడిటింగ్, యూట్యూబ్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా నా ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. చాలా క్లియర్గా చెప్పాను. వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, టెక్స్ట్ ఎలా డిస్ప్లే చేయాలి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే పక్క నుంచి ఒక వీడియో డిస్ప్లే చేశాను కదా, అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. దాని లింక్ నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్అవుట్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.